హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎం హోమ్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి దోసకాయ పెసరపప్పు ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక 100 గ్రామ్స్ పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెసరపప్పుని 2 టైమ్స్ వాష్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుందాం. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, పచ్చిమిర్చిని వేసుకుందాం. అలాగే దోసకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకుందాం. అలాగే ఒక 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే కుక్ అవ్వడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 to 4 విజిల్స్ వేయించుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 to 4 విజిల్స్ వేయించాలి. ఇప్పుడు 4 విజిల్స్ వేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ఆవిరి మొత్తం పోయే వరకు వెయిట్ చేద్దాం. అప్పుడు మన పప్పు ఎలా కుక్ అయిందో చూద్దాం. ఇప్పుడు ఆవిరి మొత్తం పోయింది కదా. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం. చూసారా పప్పు ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవాలి. అది చూద్దాం. ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో పోపు సరిపడా ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కరివేపాకు వేసుకోవాలి. వెల్లుల్లి బెరబ్బలు కూడా వేసుకోవాలి. ఇందులోనే 2 ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. ఒక ఆనియన్ ముక్కలుగా వేసుకోవాలి. వేసుకోవాలి. పోపు వేయిపోయింది కదా. ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకుందాం. కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుందాం. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మరసం కూడా చింతపండు రసాన్ని వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. బాగా కలుపుకుందాం. దీన్ని కొంచెం దగ్గర పండువాలి. ఇప్పుడు టేస్టీ దోసకాయ పెసరపప్పు రెడీ అయింది ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం.